దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం కానుంచి మనం చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అవునండి. ఓకే అండి. చదవండి. చాలండి. ఇక్కడ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్న సమయాలలో ఆయన సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయన ప్రయాణమై పోచుండగా ఒక గ్రామంలో ఒక మార్త అనే స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకోవాలని ఆశపడింది. ప్రభువైన యేసుక్రీస్తుని తన ఇంటి వద్దకు చేర్చుకుంది. అయితే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనకు సహోదరి కూడా ఉంది. ఆమె పేరు మరియా. అక్కడ వారిద్దరి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి ఏమో దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రభువైన యేసుక్రీస్తుని ఇంటి వద్దకు చేర్చుకుంది, అంటే ఒక సేవకునిగా చేర్చుకుంది. ఒక వ్యక్తి ఏమో దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న మాటలను ఆలకిస్తూ ఉంది. అయితే ఇక్కడ మార్త అనే జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ ఆయన యొద్దకు వచ్చిన ఆయన ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి, అయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను అని చెప్పి నా సహోదరుని పంపించు అని ఆమె అంటూ ఉంది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన కొంచెం గద్దించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మార్తా నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే, అది మరియా ఎన్నుకొన్నది, అది ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది కనుక, ఆమె ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది కనుక అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు అని చెబుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి ప్రతి మనిషి జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ప్రభువైన యేసుక్రీస్తుని అని పిలుస్తున్నారు, కానీ తమ జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్న మాటలు ఆలకించలేకపోతున్నారు. ఆయన పాదాల యొద్ద కూర్చొనలేకపోతున్నారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనుల చేత తమ జీవితాలు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. వీరి దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నా అని పేరు మాత్రం ఉంది, కానీ వీరి జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో పొందుకోవలసిన దేవుని యొక్క సన్నిధిలో ఏది పొందుకోవాలో వాటి నిమిత్తము వారి జీవితాలలో త్యాగం చేయలేకపోతూ ఉన్నారు. లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో ఇప్పుడు విస్తారమైన పనులు పెట్టుకొని తమ జీవితాలు నడిపించబడుతున్నా మన జీవితాలు ఏ విధంగా ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలు దేవుని సన్నిధిలో ఆయన మనతో ఏం మాట్లాడుతాడు, ఆయన మన జీవితంలో ఏది సరి చేసుకోమంటాడు అని మన జీవితాలలో ఎప్పుడు దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఆ యొక్క వాక్యము నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల వద్ద కూర్చొనటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కనుక ఈ మార్తని గద్దిస్తూ ఉన్నాడు.
మార్తా, మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచు ఉన్నావు. అయితే అవసరమైనది ఒక్కటే ఇది మరియ ఎన్నుకున్నది. ఆమె జీవితంలో క్రీస్తు పాదాల వద్ద కూర్చొని ఆయన చెబుతున్న మాటలను ఆలకిస్తూ తన జీవితంలో ఆ మాటల చేత తన స్థితిని నడిపించబడుకుంటూ ఉంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం నడిపించబడుతుందని అనుకుంటుంది. కానీ క్రీస్తుని పిలుచుకుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని ఒక సేవకుని పిలుచుకుంది. కానీ సేవకుని పిలుచుకున్నప్పుడు తన యొక్క జీవితంలో ఏం బోధిస్తాడో, ఏం మాటలు చెబితే నా జీవితం సరిచేసుకోవాలో అనే ఆలోచన లేదు. కానీ ఈ సహోదరి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ సహోదరిని పిలవలేదు, కానీ ఈ సహోదరి దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని వింటుంది. అంటే ఈమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కనుకొని దేవుడు అంటున్నాడు, ఆమెతో మార్తతో అంటున్నాడు, విస్తారమైన పనులు అవసరం లేదు. విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుచు ఉన్నావు. విస్తారమైన పనులు పెట్టుకొని నీ జీవితంలో ఈ తొందరపాటు ఎక్కువైపోయింది. అంటే లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ వారి జీవితాలు ఏం చేస్తున్నాయంటే తొందరపాటు చేత, వారి జీవితాలు అలజడి చేత, భయాందోళన చేత కారణమవుతూ ఉన్నాయి ఇవన్నీ. అక్కడికి వచ్చి సేవకునే అంటుంది, నీకు చింత లేదయ్యా, నేను వంతున పని చేస్తున్నాను, నాకు తోడు నడిపించడానికి, నేను ఆ విధంగా పని చేయడానికి నాకు సహకారిగా పంపించాయి అని అంటుంది. అంటే ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల యొద్ద కూర్చొనకుండా కూర్చున్న వారిని జీవితాల్లో కూడా, అంటే వినే వారిని కూడా నాశనం చేయడానికి కారణమవుతుంది ఇది. అయితే ఒక మాట చెబుతున్నాను, మనిషి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవాల్సినది ఉత్తమమైన దాన్ని నేర్చుకోవాలి. కానీ ఉత్తమమైన దాన్ని నేర్చుకోవటానికి వారి జీవితాల్లో కొన్ని మంది ఏమేమి చేస్తున్నారంటే, ఒకటి విస్తారమైన పనులు పెట్టుకుని తమ జీవితాలలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. రెండు, తమ జీవితాలలో ధనము అనే దాని మీద మనసు పెట్టి ఆ ధనము కోసమే తమ జీవితాలు నడిపించబడుకుంటూ ఆ ధనము కోసమే ప్రయాసపడుతూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మార్గంలో పోచున్నాడని గ్రహించి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయమలను అని ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు. యేసు అంటున్నాడు ఒక మాట, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అంటే దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాదు కదా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి పిలిచిన పిలుపుని బట్టి కూడా దేవుని సన్నిధిలో బాగానే పిలుస్తున్నట్టుగా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నట్టుగా కనబడుతున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, అయ్యా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలు ఆ 10 ఆజ్ఞలు తెలియజేస్తున్నాడు. నీవు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, మోసపుచ్చకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞలు నీకు తెలిసి ఉన్నాయి కదా అని చెబుతూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలను మనం అనుసరిస్తే ఈ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని దేవుని మాట ఆ యొక్క వ్యక్తికి బోధించబడింది. అయితే ఈ బోధించిన మాటలను బట్టి, ఈ స్థితిని బట్టి, తమ జీవితాల్లో నడుస్తున్న నడకను బట్టి, వారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితం దేని మీద మనసు పెట్టుకున్నాడంటే ఇక్కడ అంటున్నాడు. ఒక జ్ఞాపకం చేసుకుంటే ఈ 10 ఆజ్ఞలు బోధించినప్పుడు కూడా, అయ్యా, నేను బాల్య దినము నుంచే నడుచుకున్నాను, ఈ బాల్య దినము నుంచే నేను వీటిని అభ్యసించాను, వీటిని అనుసరిస్తూ ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నమాట, యేసు అతనిని ప్రేమించి నీకు ఇంకా ఒకటి కొదువు ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము,
పరలోకమందు నీకు ధనము కలుగునట్లు, నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నేను హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏ స్థితిలో ఈ వ్యక్తి నడిపించబడుతున్నాడు? వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను సమస్తము ఈ 10 ఆజ్ఞలను అనుసరిస్తున్నానే, ఈ 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాను, నిత్య జీవానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆలోచన ఉంది. కానీ ఇక్కడ తన జీవితంలో ఈ అన్నీ నడుచుకుంటున్నాడని ఆలోచనలో ఉన్నాడు. కానీ యేసు అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈ మాట చేత మీ జీవితాల్లో మనం జీవితంలో ఏ ఆజ్ఞలలో మనం మీరుతున్నామో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో అది ఒక్కటి మన జీవితాల్లో ఊహకు మనకి తెలుసు, అది దేవునికి తెలుసు. ఏ యొక్క అవిధేయత మన జీవితాల్లో వెంబడిస్తుందో మన జీవితాల్లో అది సరి చేసుకుంటే మంచిది. యేసు నిన్ను ప్రేమించి, ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా యేసు నిన్ను ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది. ఇక్కడ విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె జీవితంలో ఒకటి కొదువుగా చేసుకొని ఆమె జీవితంలో విస్తారమైన పనుల చేత కొదువుగా ఉండి ఆ లోపం కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా యేసు ఇతను ప్రేమించి, అయ్యి నీకు ఒకటి కొదువు ఉందయ్యా, ఏమిటంటే నీవు ధనాన్ని ప్రేమిస్తున్నావు, నీకు కలిగిన అంతయు నీవు అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు నన్ను అమ్మడించమని చెబుతూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు ఆ యొక్క వ్యక్తి, అతను మిగిలి ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబొచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యేసు అతను చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభమో తన శిష్యులతో తన యొక్క శిష్యులతో చెబుతున్నాడు ఈ మాటను. ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, ఎంత కష్టము. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభము అంటున్నాడు. ఈ మాటలో ఎంత ఆంతర్యం ఉన్నదో మనకు గమనిద్దాం. అంటే ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభం అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో ధనవంతుని యొక్క స్థితి ఏ విధంగా మార్చబడిందంటే, తను జీవితంలో ఆ ధనం మీద ఆశపడుతూ తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే ఈ ధనం మీద మనసు తన జీవితంలో పడిపోదు కనుకనే ఇంకా లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాటలో సెలవిస్తున్న మాటలో ధనము ఎక్కడ ఉందో హృదయాలు అక్కడ ఉన్నాయని చెబుతుంది. ఈ ధనము యొక్క జీవితం ఏం చేస్తుందంటే మనిషి జీవితంలో హృదయంలో అనేకమైన కలవరాన్ని కలగజేస్తుంది. ఈ ధనం కోసం లోకంలో ఇప్పుడు అనేక మంది సంపాదించే ఆలోచనలో ఏ విధంగా నడిపించబడుతున్నారో, ఈ లోకంలో అనేక మంది ఈ ధనం కోసం అనేక మంది దొంగలుగా మార్చబడుతున్నారో, ఈ లోకంలో ఈ ధనం అనే దాని మీద ఎప్పుడు అనేకమైన రాజకీయ పరిస్థితులు కలుగుతూ ఉన్నాయో, కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉందంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ విధంగా కొదువై ఉన్న ధనము మీద మనసు పెట్టుకుని తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుకనే ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతున్నాడు, దేవుని పిలుచుకున్నాడు, దేవుని సేవకుడుగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సేవకులను పిలుస్తూ తన జీవితాల్లో నడిపించబడుతున్నా ఆ దేవుని మాటను అతని జీవితాల్లో ఎన్నుకోలేకపోతున్నాడు. అంటే ఉత్తమమైన దాన్ని, ఆ బోధను అంగీకరించలేకపోతున్నాడు. మరియ జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎందుకుంది? మరియ జీవితంలో తన స్థితిని బట్టి అది ఎన్నటికీ తీసివేయబడదంటుంది. అంటే ఇది తీసివేయబడకుండా ఉండాలంటే మన జీవితంలో దేవుని పాదాల యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న మాటలను ఆలకించి వాటిని అంగీకరిస్తూ వాటిని అనుసరిస్తే మనకి మంచిది. ఆమేన్. అంటే ఇది చాలా కష్టమే. మనుష్య జీవితంలో చేస్తున్న దాన్ని బట్టి, వారి జీవితాల్లో నడిపించబడుతున్న నడకను బట్టి
ఒక మనిషి జీవితంలో ఏ విధంగా ఇది విస్తారమైన పనులు పెట్టుకున్న వారి జీవితాల్లో ఇది కష్టంగా ఉంటుంది. ఎవరైతే ధనం మీద మనసు పెట్టుకుంటారో వారి జీవితాల్లో కూడా ఇది కష్టంగా ఉంటుంది. ఎవరైతే క్రీస్తు కోసం తన జీవితాన్ని అప్పగించుకుంటారో, దేవుని సన్నిధిలో తన కొరకు దేవుని చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా తన్ని గుర్తు చేసుకుని దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని సన్నిధిలో నేను సక్రమంగా నా జీవితాన్ని సరిచేసుకోవాలనే ఆలోచన కలిగిన వారైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చెబుతున్న మాటలను అంగీకరిస్తారు. మెయిన్ ఉపదేశం వలన మనిషి జీవితంలో వారి స్థితిని బట్టి వారికున్న ఏ పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఆ క్షణమున వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలను బట్టి వారి జీవితాలు సరిచేసుకొని నడిపించబడితే ఇది అన్నటికీ తీసివేయబడదు. అందుకే అంటాడు కదా, రోమపత్రికలో అంటాడు 12వ అధ్యాయంలో, అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి చదువుకుంటే అక్కడ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏది యుక్తమైనది? దేవుని సన్నిధిలో మన జీవితాలు సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. ఇంకా అంటున్నమాట, మీరు లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. అంటే మన జీవితంలో ఏది ఉత్తమమునో, ఏది అనుకూలమునో, ఏది సంపూర్ణమై ఉన్నదో, దేవుని చిత్తం ఏమిటో మనం జీవితాలలో పరీక్షించుకుంటూ మన జీవితాల్లో నడిపించబడుకుంటూ దేవుని యొద్ద పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధన వింటూ మన జీవితాలు సరిచేసుకోవాలి. అందుకే ఏ విధంగా అంటే మార్త జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని నిర్లక్ష్యపరుచుకుంటుంది. ఈ ధనవంతుని యొక్క జీవితంలో ధనం మీద మనసు పెట్టుకొని తన జీవితంలో యవనస్తుడిగా ఉన్న తన జీవితంలో ధనం మీద మనసు పెట్టుకున్నాడు కనుక దేవుని యొక్క పనిని నిర్లక్ష్యపరుచుకున్నాడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకున్నాడు. మార్త జీవితంలో మనం నేర్చుకోవాల్సింది క్రీస్తు పాదాల వద్ద కూర్చోండటం నేర్చుకోవాలి. దేవుని బోధను అంగీకరించి దానిని అనుసరించే విధంగా మనం మార్చబడాలి. ఒకటి, మన జీవితంలో మరియ జీవితంలో ఏ విధంగా దేవుని పాదాల వద్ద కూర్చుందో అట్టి జీవితం కలిగి ఆయన బోధను విన్నట్లుగా మన జీవితాలు ఉండాలి. అలాగే ఇలాగా ఉండకూడదు. లోకంలో ఈ మార్త జీవితమును ఈ ధనవంతుని యొక్క సద్బోధకుడుగా పిలుస్తున్నాడని కానీ పేరు ఆ యొక్క దేవుని పాదాల వద్ద కూర్చొని ఆయన మాటలు అంగీకరించి అనుసరించే జీవితం నడిపించబడలేదు. కనుక మన జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయో, మన స్థితిని బట్టి మనం ఏ విధంగా నడిపించబడుతున్నామో మనకి మేలుకరమైనది ఏదో మన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన శరీరమును అప్పగించుకొని ఆయన సన్నిధిలో నిలబడితే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నారు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.